హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గాసిప్ వింగ్. ఈరోజు మన గాసిప్ వింగ్తో గాసిప్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ సార్, బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, హెయిర్ డాక్టర్, డర్మటాలజిస్ట్ కమ్ ట్రైకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. సో సార్, హలో. హలో అండి. టీమ్ గాసిప్ వింగ్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో ఈరోజు మనం చాలా ట్రెండింగ్ హాట్ టాపిక్ గురించి గాసిప్ చేయబోతున్నాం. ఎక్కడ విన్నా హెయిర్ ఫాల్. సో బేసిక్గా అదేదో నాని సినిమాలో చెప్పినట్టు టెన్షన్ వచ్చేస్తుంది జుట్టు ఊడిపోవడం వల్ల, జుట్టు ఎందుకు ఊడిపోతుందంటే టెన్షన్స్ రావడం వల్ల. సో ఎవ్రీ వన్ హ్యాస్ హెయిర్ ఫాల్. సో అసలు మన లుక్ డిఫైన్ చేసేది మన హెయిర్. ఎగ్జాక్ట్లీ. అన్ఫార్చునేట్లీ లుక్ అంతా బాగున్న హెయిర్ ఉండట్లేదు. సో పీపుల్కి చాలా మిత్స్ ఉండిపోతున్నాయి నిజానికి. అసలు అంటే చాలా మందికి హెయిర్ స్ట్రాండ్స్ ఊడుతూ ఉంటాయి. సో అసలు నిజంగా హెయిర్ ఫాల్ అంటే ఏంటి, ఎంత ఊడితే మనకి హెయిర్ ఫాల్ అని అనుకోవచ్చు, వాట్ ఈస్ నార్మల్ హెయిర్ ఫాల్ అండ్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్, ఎప్పుడు అలా మనం చెప్పగలము? యా డెఫినెట్లీ అండి. సో డైలీ హెయిర్ ఫాల్ అప్ టు 50 నుంచి 100 వరకు పోవడం నార్మల్ అండి. 100 కంటే ఎక్కువ పోతే ఇట్స్ అబ్ నార్మల్. 300, 400 పోయినప్పుడు మాత్రం వీ సే సివియర్ హెయిర్ ఫాల్. సో అగైన్ హెయిర్ ఫాల్లో 2 వెరైటీస్ ఉంటాయండి. హెయిర్ థిన్నింగ్ అంటారు, హెయిర్ ఫాల్ అంటారు. హెయిర్ థిన్నింగ్ అంటే థిక్ ఉన్న హెయిర్ మినియేచరైజేషన్ అయ్యి థిన్ అవుతుంది. లైక్ ఫస్ట్ స్కాల్ప్ హెయిర్ ఇలా థిక్ ఉంటుంది, యాజ్ అ టైమ్ ప్రోగ్రెస్ థిన్నింగ్ అంటారు. సో బాడీ హెయిర్ లాగా అవుతుంది, దెన్ ఇట్ బికమ్ వెరీ థిన్, దెన్ ఫాల్ ఆఫ్. హెయిర్ ఫాల్ అంటే మొత్తం స్ట్రాండ్తో సహా మొత్తం లెంగ్త్లో పోయేది హెయిర్ ఫాల్ అంటారు. సో హెయిర్ ఫాల్ ఏ కండిషన్స్లో వస్తుంది అంటే, ఫస్ట్ యంగ్ ఏజ్లో మోస్ట్లీ విసి ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ, అంటే డైటరీ చేంజెస్ వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది. వైటమిన్ B12 వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది. వైటమిన్ D3 తక్కువ ఉంటే హెయిర్ ఫాల్ వస్తుంది. ఐరన్ తక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది. సో ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుంటే హెయిర్ ఫాల్ వస్తుంది. అండ్ సెకండ్, హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. థైరాయిడ్ ఇష్యూస్లో, PCOS ఇష్యూస్లో అప్పుడు కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్, డస్ట్ ఎక్స్పోజర్, వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, స్లీప్ టైం, స్క్రీన్ టైం, ప్రాపర్గా స్లీప్ లేకుంటే కూడా హెయిర్ పోతుంది. స్క్రీన్ టైం 10 to 14 hours అట్లా పెట్టుకుంటే కూడా హెయిర్ పోతుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అంటే సింగిల్ రీజన్కి అట్రిబ్యూట్ చేయలేము. సో అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అండ్ స్టేజెస్ బట్టి, హెయిర్ ఫాల్ బట్టి రీజన్స్ ఉంటాయి. సో దాన్ని ఎవాల్యుయేట్ చేసి ట్రీట్ చేస్తేనే కరెక్ట్గా నాకు రిజల్ట్ వస్తుంది. అండ్ హెయిర్ థిన్నింగ్ అంటే బట్టతల అంటాం కదా, దట్స్ టెక్నికల్గా తెలుగులో బట్టతల అంటారు. మేల్ ప్యాటర్న్, ఫిమేల్ ప్యాటర్న్ వేరే ఉంటాయి. మేల్ ప్యాటర్న్ అంటే లైక్ యంగ్ ఏజ్లో వచ్చేది, డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్. పేరెంట్స్కి బట్టతల ఉంటే పిల్లలకి బట్టతల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఉంది బట్టతల అంటే, కొద్దిగా యంగ్ ఏజ్లో ప్రికాషనరీగా అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అలా. సో సార్, ఏ డైట్ తీసుకుంటే బాగుంటుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే రెమెడీగా? ఒకటి, డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అయి ఉండాలి. అంటే ప్రోటీన్ రిచ్ ఉండాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ అవసరానికి తీసుకోవాలి, ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవాలి. ఐటీ ఆఫీస్లో చేస్తాను, డెస్క్ జాబ్ ఉంటుంది, నేను లేవను, వాకింగ్ చేయను, స్టెప్స్ చేయను అంటే అంత అమౌంట్ కార్బోహైడ్రేట్స్ అవసరాన్ని బట్టి తీసుకోవాలి. అండ్ వైటమిన్ B12 కానీ, వైటమిన్ D3 కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ మన కరెక్ట్గా బ్లడ్లో కరెక్ట్గా ఉండాలి. లెవెల్స్ కరెక్ట్గా ఉంటేనే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నేను చెప్పినవన్నీ జనరల్గా అందరికి డెఫిషియన్సీ ఉంటాయి, ఎస్పెషల్లీ వైటమిన్ D3, B12. సో అవి చూసుకుంటూ ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాం, అబ్నార్మల్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయంటే సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇండియన్స్లో ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటారు. సో ప్రోటీన్ తీసుకోకుండా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో డైట్ ఏం తీసుకోవాలి, ఏమేమి తినాలి అంటే, అన్నీ తినాలండి. అన్ని గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, నట్స్ తినాలి, స్ప్రౌట్స్ తినాలి. ఇదే పర్టికులర్గా తినాలని హెయిర్ అవి తప్ప అన్నీ తింటుంటారు అందరూ. సార్, ఇప్పుడు ఆయిలింగ్, కొంతమంది డాక్టర్స్ ఆయిలింగ్ అసలు చేయొద్దంటారు, కొంతమంది ఆయిల్ ఓవర్ నైట్ ఉంచాలంటారు, కొంతమంది ఓన్లీ 15 minutes. సో అసలు పెట్టాలా, పెట్టకూడదా, పెడితే ఎంతసేపు ఉండాలి, దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది హెయిర్ ఫాల్ మీద, ఆయిలింగ్ ఇంపాక్ట్? మీకు యాక్చువల్లీ హెయిర్ రూట్ ఉంటుంది చూడండి, హెయిర్ రూట్ స్కిన్ లోపల 3 to 4 mm డెప్త్లో ఉంటుంది. సో కంప్లీట్ హెయిర్లో దట్ ఈస్ ద ఓన్లీ లివింగ్ టిష్యూ. దిస్ ఇస్ ద డెడ్ టిష్యూ, అంటే కెరాటిన్, ఇది ప్రోటీన్, దీనిలో లైఫ్ ఉండదు. సో హెయిర్ ప్రొడ్యూస్ అయ్యేది రూట్లో. సో వాట్ ఎవర్ ద సప్లిమెంట్ అది రూట్కి వెళ్ళాలి. సో రూట్కి వెళ్ళేది బ్లడ్ తప్ప ఇంకేది పోదు. సో బ్లడ్లో న్యూట్రియన్స్ ఉంటే హెయిర్ వస్తుంది.
సెకండ్ వన్ ఆయిలింగ్ వల్ల హెయిర్ రాదు, సైన్స్ ప్రకారం అయితే రాదు, ఎందుకంటే అది పెనిట్రేట్ అవ్వదు. బట్ ఉన్న హెయిర్ని స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. ఇప్పుడు హెయిర్ ఉందనుకోండి, కోకోనట్ ఆయిల్ పెడతారు చాలామంది. కోకోనట్ ఆయిల్ పెడితే కవర్స్ ది కార్టెక్స్, పైన కెరాటిన్ కవర్ చేసి డస్ట్ నుంచి పొల్యూషన్ చేస్తుంది. ఇంకోటి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, వాట్ ఈస్ ఏ ఫీల్ టచ్ కానీ అది ఇస్తుంది. సో ఆయిల్ వల్ల అయితే హెయిర్ రాదు. వాట్ ఎవర్ ఆయిల్, ఆనియన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్, దీని వల్ల హెయిర్ రాదు. ఆదివాసీ వెరీ ట్రెండింగ్ హెయిర్ ఆయిల్. యా ఎగ్జాక్ట్లీ, చాలా మంది వచ్చి అడుగుతుంటారు మమ్మల్ని, డాక్టర్ మేము ఇది వాడితే వస్తుందని. అదే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూపిస్తారు, అది రాదు, అలా ఎలా వస్తుంది? సో అప్పుడు అసలు ఇంకా ఇదంతా పనేం ఉండదు. స్కిన్ డాక్టర్, హెయిర్ డాక్టర్ చేయం కదండి, చేయం కదండి, రాదు, అలా రాదు. సో మోస్ట్లీ డైట్, ఇవన్నీ మైనర్ ఫ్యాక్టర్స్. సో ఆయిల్ వల్ల టెక్నికల్గా అయితే రాదు, బట్ యూజ్ చేస్తే నష్టమేం లేదు. బట్ అది హార్ష్గా ఉండకూడదు. చాలామంది మొన్న క్లయింట్ వచ్చారు, ఆనియన్ ఆయిల్ అంటే కాన్సన్ట్రేటెడ్గా ఇంట్లో చేసుకొని ఇట్ బి వెరీ హార్ష్, అది అప్లై చేయకూడదు. గార్లిక్ పేస్ట్ పెడుతున్నారు కొంతమంది హెయిర్కి, అది స్కిన్ ఇరిటేట్ చేసేసి బర్న్స్ అవడం కూడా అవుతాయి. సో అలాగే చేయకూడదు. అంటే యాక్చువల్లీ న్యాచురల్ రెమెడీస్లో ఇవన్నీ చెప్తుంటారు మనకి, లైక్ ఆనియన్ జ్యూస్ డైరెక్ట్గా పెట్టండి, లైక్ హైబిస్కస్ పెట్టమంటారు. అసలు ఇవన్నీ డైరెక్ట్గా పెట్టడం వల్ల నిజంగా మన బెనిఫిట్ లేకపోతే ఏం బెనిఫిట్ లేదు. బట్ మీరు డైట్ ప్రాపర్గా చేయకుండా, సరిగ్గా తినకుండా మీరు ఏం చేసినా అది వర్కౌట్ అవుతుంది. సో డైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హెయిర్. అండ్ సార్ ఇప్పుడు ఈ షాంపూయింగ్లో కూడా చాలా రాంగ్స్ రైట్స్ అని ఇలా చెప్తూ ఉంటారు మనకి. సో చూడండి, షాంపూ ఇస్ జస్ట్ డిటర్జెంట్, అది స్కిన్లో ఉన్న ఆయిల్, డర్ట్ తీసేస్తుంది అంతే. సో మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పెట్టే షాంపూ, 5 minutes పెట్టే షాంపూ హెయిర్ ఎలా వస్తుంది? రాదు. సో దట్స్ జస్ట్ క్లెన్జింగ్ ప్రాసెస్ అంతే. సో షాంపూలో ఏది యూజ్ చేయాలి అని అడుగుతుంటారు చాలామంది. సో ఏ షాంపూ లేదు, మీకు డౌట్ ఉన్నప్పుడు గో ఫర్ ఎనీ మైల్డ్ షాంపూ. ఆ షాంపూ హార్ష్గా ఉండకూడదు, ఎందుకంటే దే యాడ్ సమ్ కెమికల్స్. ఎందుకంటే ఆ సిల్కీ టెక్స్చర్కి అందులో కెమికల్స్ యాడ్ చేస్తారు, దట్ లీడ్స్ టు హెయిర్ ఫాల్. సో షాంపూ మైల్డ్గా ఉంటేనే బెటర్. బట్ షాంపూ వల్ల హెయిర్ పీహెచ్కి మైల్డ్నెస్కి ఏంటి కనెక్షన్? ఇప్పుడు చాలా మంది నేను ఇందులో అది డిప్ చేసి ఇంత పీహెచ్ ఉంది, ఇది కరెక్ట్ అని యా ఉంటుంది. స్కిన్ పీహెచ్కి దగ్గరగా ఉన్న సోప్స్ వాడితే, షాంపూస్ వాడితే స్కిన్ మీద జెంటిల్గా ఉంటుంది. సో హార్ష్గా వాడితే, పీహెచ్ ఎక్కువ ఉంటే స్కిన్ మీద జెంటిల్గా ఉండదు. సో అందుకే న్యూ బర్న్స్కి వాటికి వీటికి పీహెచ్ వాట్ ఇస్ ఆ సోప్స్ ఇస్తారు, pH 5.6 ఉన్న సోప్స్ ఇస్తారు, ఎందుకంటే స్కిన్ మీద జెంటిల్గా ఉండాలి. బట్ అది పెడితే మీకు ఆ ఫీల్ రాదు, ఆ లేదర్ రాదు, ఆ నురుగు రాదు, మీకు అంత సాటిస్ఫైడ్గా ఉంటారు. బట్ అవే బెటర్. సో డౌట్ ఉన్నప్పుడు, ఎనీ ప్రోడక్ట్ మీద డౌట్ ఉన్నప్పుడు ఏది వాడాలంటే నీ బేబీ షాంపూ ఆర్ బేబీ సోప్ ఇస్ ఫైన్. ఇప్పుడు మనకి ఓల్డ్ పీపుల్ చెప్తూ ఉంటారు, అవన్నీ మానే, నువ్వు కుంకుడుకాయలు యూస్ చేయి, శీకాకాయలు యూస్ చేయి అంటే, నిజంగా అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్కి, కెమికల్ ప్రొడక్ట్స్కి ఆ కాంట్రవర్సీ నిజమేనా అసలు? అంటే నిజంగా అవి యూస్ చేస్తే మన హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుందా లేకపోతే? నేను అదే చెప్తున్నానండి, హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉండాలి. డైట్ 60% డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది హెయిర్ ఫాల్. అండ్ షాంపూస్ యాక్చువల్లీ స్కిన్లో గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్ అంటాం, అది ఆయిల్ని హెయిర్ ఫాలికల్కి అటాచ్ అయి ఉంటుంది. అది ఆయిల్ని సిక్రెట్ చేస్తుంది, ఆ సిక్రెట్ చేసి బయటకు వస్తుంది. మీరు ఒక 3 days హెడ్ బాత్ చేయకుండా జిడ్డు ఒక తలలో ఆయిలీనెస్ వస్తుంది. సో అది మాత్రమే షాంపూ చేస్తుంది, అంతేకాని షాంపూ లోపలికి వెళ్ళి అది ఏం చేయదు. సో డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు? మైనర్ ఫ్యాక్టర్, డెఫినెట్లీ ఇట్స్ మైనర్ ఫ్యాక్టర్, మేజర్ ఫ్యాక్టర్ కాదు కానీ మైనర్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్కి మనం ప్రివెంట్ చేయాలంటే ఏంటి మంచి ట్రీట్మెంట్స్ మీరేం సజెస్ట్ చేస్తారు? డైట్ ప్రాపర్గా తీసుకుంటే 90% హెయిర్ ఫాల్ ఉంటుందండి. అండ్ స్ట్రెస్లో ఉండకూడదు, అదర్ వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, జాబ్ స్ట్రెస్, ఐ మీన్ ఇంట్లో ప్రెషర్ అవ్వచ్చు, ఏ విధమైన ప్రెషర్ తీసుకున్నా ఫస్ట్ పోయేది హెయిర్. అండ్ డైట్లో ప్రోటీన్ చూసుకోవాలి, 0.8 to 1 mg per kg బాడీ వెయిట్ ఉండాలి. అండ్ కార్బ్స్, హై షుగర్ సబ్స్టెన్స్ తీసుకోకూడదు, లైక్ రిఫైన్డ్ ఫ్లోర్, మైదా, కెచప్స్, మైనీస్, సాఫ్ట్ డ్రింక్స్, టీ, కాఫీ, వాటికి స్మోకింగ్, ఆల్కహాల్ వీలైనంత దూరంగా ఉంటే బెటర్. అవి తీసుకుంటే హెయిర్ ఫాల్ డెఫినెట్లీ ఉంటుంది. సో సార్ ఇప్పుడు కెమికల్ ట్రీట్మెంట్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, లైక్ మీకు
ఇన్ని ఫ్యాక్టర్స్ మీద ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గించడం అయితే కష్టము, సో ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోండి అని చెప్తుంటారు. సో ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే తక్కువ ఉందో ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ సప్లిమెంట్ తీసుకోవాలి, B12 ఉంటే B12 తీసుకోవాలి, విటమిన్ D3 అంటే సప్లిమెంట్ తీసుకోవాలి. సో ఎనీ డెఫిషియన్సీ అంటే ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలి. దెన్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, స్క్రీన్ టైం కట్ చేయాలి, స్లీప్ కరెక్ట్గా తీసుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్ దూరంగా ఉండాలి. దెన్ యాడెడ్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. బయోటిన్ కానీ వేరే సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఈ స్లీప్ ప్యాటర్న్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డెఫినెట్లీ అండి. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇస్ అ స్ట్రెస్. స్ట్రెస్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెయిర్ పోతుంది. అండ్ స్ట్రెస్ 2 టైప్స్ ఉంటుంది. డైలీ స్లీప్ తక్కువ ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, సరిగ్గా నిద్ర పట్టట్లేదు, మార్నింగ్ డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఒకే రోజు హెయిర్ పోదు. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ సర్టన్ టైం, ఆ క్రానిక్ స్ట్రెస్ అనేది హెయిర్ ఫాల్కి రీజన్ అవుతుంది. అండ్ అక్యూట్ స్ట్రెస్ అంటే లైక్ ఎనీ సర్జరీస్ జరిగినప్పుడు, పోస్ట్ మార్టం డెలివరీ అయిన తర్వాత సడన్గా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ 2 to 3 months హెయిర్ పోతుంది. దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ స్ట్రెస్ అంటాము. టీలోజన్ ఎఫ్లూమ్ అంటాము. టీలోజన్ ఎఫ్లూమ్ అంటే సడన్ ఒకేసారి మీరు కోమ్ చేస్తే చాలా హెయిర్ ఒకేసారి వెళ్ళిపోతాయి. ఎక్కడ చూసినా ఇల్లంతా హెయిర్ కనిపిస్తుంది. దట్ కెన్ బి రివర్సిబుల్, బట్ ఇట్ హ్యాస్ టు సపోర్టెడ్ విత్ డైట్. క్రానిక్ స్ట్రెస్ అంటే స్లోగా డైలీ పోతుంటే చాలా మంది అలా వస్తారు, క్రానిక్ స్ట్రెస్ మీదే వస్తారు. ఇప్పుడు సార్ హార్మోనల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఎక్కువగా ఫీమేల్స్కి చెప్తారు, మీకు మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ ఎక్కువ హార్మోనల్ ఇష్యూస్, PCOS ఇవన్నీ విమెన్కి చెప్తారు. సో మరి మెన్కి కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల హెయిర్ ఫాల్ బట్టతల అంటే ఏంటండి? అది హార్మోనల్ ఎఫెక్ట్. అది ఓకే, పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ వల్ల బట్టతల వస్తుంది. సో ఇంకొకటి చాలా మంది నన్ను క్లయింట్స్ అడిగే క్వశ్చన్, డాక్టర్ నాకు ఒక 3 monthsకి మెడికేషన్ ఇవ్వండి, నాకు లైఫ్లో బట్టతలు రాకూడదు అంటారు. అది ఇంపాసిబుల్ అండి. జీన్స్ ఆపడం ఎవరి తరం కాదు. వీ కెన్ డిలే ది ఆన్సెట్. సో ఉన్న స్టేజ్ని కొంతవరకు కాపాడచ్చు. అంతేకాని రివర్స్ అవ్వాలి, మొత్తం నాకు ఒక 3 months మెడికేషన్ తర్వాత నేను మెడికేషన్ వాడను అంటే అది జీన్స్ని ఆపలేమండి. జీన్స్ని ఆపలేము. సో ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటే బట్టతల ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరము. దెర్ ఆర్ 7 stages, డిపెండ్స్ ఆన్ స్టేజ్. ఏ స్టేజ్ కిందో ఆ స్టేజ్ సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో లాంగ్ రన్లో తీసుకోవాలి, షార్ట్ రన్లో అయితే బట్టతల ట్రీట్మెంట్ కాదు. అండ్ ఇంతకుముందు క్లయింట్స్ చాలామంది క్వశ్చన్ చేస్తారు, సార్ మా ఫాదర్కి 45-50 years ఉన్నప్పుడు వచ్చింది, నాకు 20గా వచ్చింది ఎందుకంటే అగైన్ వీ సే ఆల్ దీస్ థింగ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఏజ్ని పుల్ డౌన్ చేస్తుంది. సో 45 yearsగా వచ్చేది మీకు 20-25కే ఆన్సెట్ అయ్యేటట్టు చేస్తుంది. సో మనము గట్టిగా మెజర్స్ తీసుకొని మినాక్సిల్ తీసుకొని సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లీస్ట్ వీ కెన్ పుష్ ద ఏజ్ 35-40 వరకు వీ కెన్ డిలే ద ప్రోగ్రెస్ ఆఫ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ కాకుండా ఇంకేమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సెలెక్ట్ PRP ఇవన్నీ చెప్తూ ఉంటాయి. ఫస్ట్ మినాక్సిల్ అండి. మినాక్సిల్ అంటే సొల్యూషన్ ఉంటుంది, ట్యాబ్లెట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫినాస్టెరాయిడ్, అది కూడా సొల్యూషన్ ఉంటుంది, ట్యాబ్లెట్స్ ఉంటుంది. సో మినాక్సిల్ ఏం చేస్తుందంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తుంది స్కాల్ప్కి. సో దట్ బ్లడ్ సప్లై పెరిగినప్పుడు వైటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి హెయిర్కి బాగా ఎక్కువ వస్తుంది. అండ్ ఫినాస్టెరాయిడ్ వచ్చేసి దట్ బ్లాక్స్ ది యాక్షన్ ఆఫ్ DHT అంటారు. సో హార్మోనల్ యాక్షన్ని ఆపుతుంది. అండ్ ఇవి ఫినాస్టెరాయిడ్ కొంతమందికి నచ్చదు, బట్ ఐ డోంట్ నో, మెడికల్గా అది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి వద్దు అంటారు. బట్ దట్ ఇస్ వండర్ డ్రగ్. 100లో 98 కేసెస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ 1 or 2 కేసెస్లో వస్తాయి, బట్ అది స్టాప్ చేయగానే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. ఓకే. అండ్ ఇవి కాకుండా సప్లిమెంట్స్ ఉంటాయి. దెన్ PRP ఆర్ GFC అంటాము. PRP, GFC అంటే నథింగ్ బట్ మన బ్లడ్లో ఉన్న ప్లాస్మా తీసి అందులో సెంట్రిఫ్యూజ్ చేసేసి ఆ సీరమ్ని మనం ఇంజెక్ట్ చేయడం. దట్స్ అ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లాస్మాని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల, సో ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇంజెక్ట్ చేస్తే ఆ రూట్స్కి సపోర్టివ్ మ్యాట్రిక్స్ దొరుకుతుంది, గ్రోత్ బాగా మంచిగా వస్తుంది. నాకు PRPయే కావాలి సార్, నాకు ఇంకేమొద్దు అంటే దట్ డజంట్ వర్క్ అగైన్. PRP ఈజ్ జస్ట్ ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్, నాట్ ద మెయిన్ ట్రీట్మెంట్. ఇప్పుడు హెయిర్ థిన్నింగ్ కూడా ఎలా ఉంటుందంటే, హెయిర్ థిన్నింగ్ ఫస్ట్ థిక్కున్న హెయిర్ థిన్ అవుతుంది, థిన్ అయిపోయాక పడిపోతుంది. మొత్తం పడిపోయాక PRP చేయండి సార్ అప్పుడు హెయిర్ వస్తుంది అంటే రాదు. సో థిన్గా ఉన్నప్పుడు, కొద్దిగా పల్చగా జుట్టు ఉన్నప్పుడు PRP చేస్తే రిజల్ట్ వస్తుంది.
మొత్తం బ్యాడ్ అయిపోయాక పిఆర్పి చేయించుకుంటానంటే అది కూడా వేస్ట్. అండ్ లాస్ట్ ఏంటంటే మిత్ ఏంటంటే కొంతమంది నాకు ఫీమేల్స్ చెప్తారు ఇలా కట్ చేసిన తర్వాత నాకు ఇంకా అంత మళ్ళీ రాలేదు, అంత వాల్యూమ్ రాలేదు అని. లేదండి, దానికి దీనికి ఏం సంబంధం లేదు. హెయిర్ కొంతమంది అయితే నువ్వు కట్ చేయప్పుడు బాగా పెరుగుతుంది అని చెప్తారు. అంటే హౌ డస్ ఇట్ ఇంపాక్ట్? అది ఏం లేదు. హెయిర్ కట్కి, హెయిర్ లెంగ్త్కి అండ్ హెయిర్ గ్రోత్కి సంబంధం లేదు. హెయిర్ గ్రోత్ ప్యూర్లీ జెనెటిక్స్ అండ్ హార్మోనల్. అపార్ట్ ఫ్రమ్ మైనర్ ఫ్యాక్టర్స్ లైక్ డైట్, స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అవన్నీ చిన్న చిన్న ఫ్యాక్టర్స్. మెయిన్ థింగ్ జెనెటిక్స్ అండ్ హార్మోనల్ ఉంటుంది. హెయిర్ కట్కి కొంతమంది గుండు చేయించుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటారు, అది కాదు. డాండ్రఫ్ ఉన్నా కూడా అలానే చేస్తారు, హెయిర్ షేప్ చేసేసి. నేను మొత్తం హెయిర్ తీసేసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ పడిపోయింది మీకు కనపడదు. అప్పుడు కూడా పడిపోతుంది, బట్ అది కనపడదు. సో కనపడకపోయేసరికి ఇది హెయిర్ ఫాల్ తగ్గింది అని అనుకుంటారు, బట్ అది అవ్వదు. హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఎవ్రీడే 50 to 100 హెయిర్ పోవాల్సిందే. ఆ తర్వాత ఇంకెక్కువ పోవడం అంటే అప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. సో ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని అడుగుతుంటారు నన్ను, సార్ ఎప్పుడు రావాలి ట్రీట్మెంట్? డైలీ 100 హెయిర్ కంటే ఎక్కువ పోతుందంటే ఇనిషియల్ బేసిక్ సపోర్టివ్ థెరపీ సరిపోతుంది, వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్. లేదు హెయిర్ థిన్నింగ్ అవుతుంది, కింద స్కాల్ప్ కనిపిస్తుంది నాకు, అంటే ఏమంటారు హెయిర్ కింద మాడ కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం మినోక్సిడిల్ కానీ డ్రగ్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు పిఆర్పి, జిఎఫ్సి కూడా చేయించుకోవచ్చు. ఓకే, సో వెరీ నైస్ సార్ టాకింగ్ టు యూ. సో సార్ మనకి ఉన్న హెయిర్ ఫాల్కి సంబంధించిన జనరల్ మిత్స్ అన్నిటినీ క్లియర్ చేశారు. సో డెఫినెట్లీ ఇట్స్ వర్తీ టాకింగ్ టు సార్. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ విజిట్ ఆర్కే స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్. ఇట్స్ ఇన్ కోంపల్లి, హైదరాబాద్. సో ప్లీజ్ డూ విజిట్. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.